ఓరిని, ఈమె ధూమకేతువు గురించి అందరికీ నిజం చెప్పేది కదా. చూడండి, ఇక మీలో మీరు నిర్ణయించుకోవాలి, మీరు నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అని. స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుని తీరాలి. ఎందుకంటే కేవలం 7 రోజులే మిగిలాయి ఈ ప్రపంచం నాశనం అవడానికి. దాని గురించి వీళ్ళందరూ ఎందుకింత భయపడుతున్నారు? అసలు ప్రపంచం అంతమవ్వడం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళకి వెంటనే చెప్పాలి, ఈ అగ్నిగుండము భూమి వరకు చేరుకోవడానికి ముందే దిశ మారి వెళ్ళిపోతుంది అని. మహారాజా, మహారాజా, నేను మీతో ఒకటి. అమ్మా, అమ్ము, అమ్ము, ఏమైందమ్మా నీకు? మహామత్య, ఆమె స్పృహ కోల్పోయినట్టుగా ఉన్నారు. త్వరగా వైద్యుల్ని పిలిచి ఆమెను తన మందిరంలోనికి తీసుకువెళ్ళండి. ఆగండి పండిత రామకృష్ణ గారు, ఈ దేవి అమృపాలి నాతో ఏదో చెప్పాలనుకున్నారు. మహారాజా, ఆమె స్పృహలోకి వచ్చిన తరువాత అడగవచ్చును కదా. ఎవరక్కడా? త్వరగా రండి. ఆమెను త్వరగా గదిలోకి తీసుకువెళ్ళండి. లెగమ్మా, అమ్మా, లెగు లెగు. శారదామ్మ, 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 ఎటువంటి సూచన తెచ్చానంటే మీ కాలి కింద భూమి కంపించిపోయేటట్టుగా ఉంది. ప్రపంచం అంతం కాబోతోంది, అది కూడా కేవలం వారం రోజుల తరువాత. అయ్యో శారదామ్మ, నవ్వకండి, నేను చెప్పేది నిజం. స్వయంగా మహారాజే ప్రకటన చేయించారు, ప్రపంచం అంతం కాబోతోంది అని. అందరూ తమ దుష్కర్మలను స్వీకరించి నిజాన్ని అందరికీ చెప్పాలి అని కూడా అన్నారు. భూమి మీద జీవితాన్ని అంతం చేయడానికి నీకు అంత తొందర ఎందుకు భగవంతుడా? నేను నా జీవితాన్ని ఇంకా సవ్యంగా జీవించనే లేదు. ఇంకా నాకు వివాహం కూడా జరగలేదు. మహారాజు చెప్పింది నిజమే. నేను చాలా తప్పులు చేశాను. అంటే నేను మరణిస్తే నేను నరకానికే వెళ్తాను. లేదు లేదు, స్వర్గంలో స్థానాన్ని సంపాదించడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే. వైద్యులు గారు, తను స్పృహలోకి అసలు ఎప్పుడు వస్తుంది? కొంత సమయం అయితే అవుతుంది, కానీ చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. మహారాజా, ఈ సమయంలో తమరి అవసరం ఎక్కువగా రాజదర్బారులో ఉంది. తమరు వెంటనే అక్కడికి వెళ్ళండి. దేవి అమృపాలి గురించి చింతించకండి. ఆమె స్పృహలోకి వచ్చిన వెంటనే తమకు సమాచారం అందించి కబురు చేస్తాను. కానీ ఉన్నట్టుండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రాజదర్బార్ కోసం వచ్చాను మహారాజా. తమరు మా నాన్నని అడిగారంటగా నా గురించి. అక్కడికి వెళ్ళగానే తెలిసింది దేవి అమృపాలి స్పృహ కోల్పోయారని. తిన్నగా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేశాను. జాగ్రత్తగా చూసుకో. ఆజ్ఞ మహారాజా. నాన్నగారు, ఇలా చూడు, నేను చెప్పేది కొంచెం విను. ఏం వినాలి? మర్యాదగా నిజం చెప్పు. ధూమకేతువు గురించి నువ్వు ఏం అబద్ధం చెప్పావు? లేదు లేదు, నేనేమీ చెప్పలేదు. చూడు, ఒకవేళ నువ్వు ధూమకేతువు గురించి చెప్పావు అంటే అప్పుడు ఇది కూడా చెప్పాలి కదా, ధూమకేతువు భూమికి ఢీకొట్టదు అని. నేను ఇప్పుడే వెళ్ళి నాన్నగారితో చెప్తాను. అసలు నేను ఎందుకు అబద్ధం చెప్పానో అది కాస్త విను. ఎందుకు? ఎందుకంటే అదే అందరికీ మంచిది. చూడు అమృపాలి, ఈ వారమంతా విజయనగర వాసులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అందరూ మంచి పనులే చేస్తారు. పాపానికి బదులు పుణ్యం పుట్టుకొస్తుంది. కానీ ఇది మోసం. దీని గురించి నేను మా నాన్నగారికి చెప్పి తీరతాను. మంచిది, చెప్పు. అప్పుడు నేను చెప్తాను. ఏం చెప్తావు నువ్వు? అదే నువ్వు చేసిందే మోసం. అది కూడా మీ నాన్నగారి విషయంలో.
నేనా? నేను వారితో చెప్పేస్తాను. ఆ రోజు నువ్వు కావాలనే నా మీద పడి మూర్చిల్లినట్టు వారి ముందు నాటకం ఆడావు అని నేను చెప్పేస్తాను. ఆలోచించుకో, మాట మార్చను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఆలోచించుకో. అమ్మో పుత్రి, ఏమైంది? అంతా బానే ఉంది కదా? అవునవును, బానే ఉంది నాన్నగారు. నేను బానే ఉన్నాను. నాకు నీ అరుపు వినిపించింది తల్లి. ఏమైంది? అది స్పృహలోకి వచ్చిన వెంటనే దేవి ఆమ్రపాలి నాన్నగారు నాన్నగారు అంటూ అరిచారు. బహుశా స్పృహ కోల్పోవడంతో భయపడిపోయి ఉంటారు. వారికి పీడకలేదో వచ్చి ఉంటుంది. లేదు 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 లేదు, కంగారు పడ్డానికి ఏమీ లేదు. నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. సరే ఇది చెప్పు, దర్బారులో నువ్వు మహారాజుతో ఏం చెప్పాలనుకున్నావు? అమ్మా కాళీమాత, కాపాడు తల్లి. ఆమె నిజం చెప్పిందంటే ఈ రాక్షసుడు నన్ను ఉరికంపం ఎక్కిస్తాడు. అదేంటంటే నాన్నగారు, ఒక పెద్ద అగ్నిగుండం భూమి వైపుకి దూసుకు రావడం మీరందరూ చూశారు కదా. అది 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 నిజంగా భూమిని నాశనం చేయడానికే వస్తుంది. నాన్నగారు, మీకైతే తెలుసు కదా, నాకు చిన్నప్పటి నుంచి తారల్ని చూడడం అంటే చాలా ఆసక్తి. పైగా యంత్రంతో నేను స్వయంగా చూశాను. ఒక విశాలమైన అగ్నిగుండం ఎంతో వేగంగా భూమి వైపుకు దూసుకు వస్తోంది. అయితే మనమందరము మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. మన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిందే. లేదంటే అందరికీ నరకయాతన తప్పదు. నాన్నగారు, భాస్కర్ చెప్పేది పూర్తిగా నిజం. అంటే ఇదంతా నిజమేనా? ఏవైంది మహామత్య? ఇంతకు ముందు ఎన్నడూ మీరు ఇంతలా భయపడ్డావు నేను చూడలేదు. ఇటువంటి విపద కూడా ముందెప్పుడు రాలేదు కదా. గురువు గారి భవిష్యవాణి ఎప్పుడూ అసత్యమని నిరూపణ కాదు. వారు చెప్పారు అంటే ఈ ప్రపంచం ఖచ్చితంగా అంతమై తీరుతుంది. మహామత్య, మీరు విజయనగరానికి మహారాజు కాబోతున్నారు. మరి విజయనగరానికి కాబోయే మహారాజు నోటి నుండి ఇటువంటి మాటలు శోభనివ్వవు. అసలు ఈ ప్రపంచమే ఉండదు అంటే ఇక సింహాసనమేముంది, రాజ పదవి ఏముంది? నేను నా దుష్కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. దుష్కర్మలా? ఏవైతే నేను చెడు కార్యాలు చేశానో వాటి యొక్క భారంతో నేను నరకానికి వెళ్ళాలని అనుకోవడం లేదు. అందుకని అందరికీ నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. నేను చేసిన ప్రతి ఒక్క చెడు కార్యానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన సమయం వచ్చింది. కృష్ణదేవరాయలకు ముక్తి కలిగించే సమయం ఆసన్నమయ్యింది. మీరేం మాట్లాడుతున్నారు మహామత్య? అందరికీ చెప్పాల్సిన సమయం వచ్చింది. రాజా కృష్ణదేవరాయలను ఎన్నో ఏళ్లుగా బంధించి ఉంచాను అని. వారిని బంధించింది నువ్వేనని చెప్తాను. అందరికీ చెప్పాల్సిన సమయం వచ్చేసింది. రాజా కృష్ణదేవరాయలను ఎన్నో ఏళ్లుగా బంధించి ఉంచాను అని. వారిని బంధించింది నువ్వేనని చెప్తాను. ఈ కత్తిని నేను నా ప్రాణాలు తీసుకోవడానికి తీశాను. నీ ప్రాణమా? ఈ నిజం అందరి ముందు బయటపడిందంటే నేను మహారాజుకే కాదు, విజయనగరంలో ఎవరికీ కూడా నా మొహం చూపించుకోలేని పరిస్థితి అవుతుంది. అందుకని ఇదే మంచిది. నేను మృత్యువుని స్వీకరిస్తాను. ఇక నిర్ణయం మీదే మహామాత్య. ఒకటి నా ప్రాణాలు తీయండి, లేదంటే ఈ సత్యాన్ని రహస్యంగా ఉండనివ్వండి.
ప్రపంచం అంతం కాబోతుందని గురువు గారు చెప్పారు. నా పాపాల భారంతో నేను నరకానికి వెళ్ళాలని అనుకోవడం లేదు. అందుకని అందరి ముందు సత్యాన్ని స్వీకరించి తీరాలి. కానీ మహామాత్య, ఇలా కూడా ఉండొచ్చు కదా. మీ గురువుగారు చెప్పిన మాటలు అసత్యం. ఎప్పటికీ అసత్యం కాలేవు. గురువు గారి భవిష్యవాణి ఎప్పటికీ అసత్యము కాలేదు, ఇప్పటికీ కాదు. రాజా కృష్ణదేవరాయలు నా బందీగా జీవించే ఉన్నారని నేను చెప్పాలి. అలాగే పండిత రామకృష్ణను ఎక్కడ దాచిపెట్టాను అనేది కూడా. కానీ ఏమీ లేదు. సత్యం అందరి ముందు బయట పెట్టి తీరాల్సిందే. ఏది ఏమైనా సరే రేపు దర్బార్లో నా గురించి నిజం, నీ గురించి నిజం, మన అందరి గురించి నిజం అందరి ముందు బయట పెట్టాల్సిందే. పెట్టి తీరాల్సిందే. ఏది ఏవైనా సరే ఈ నిజాన్ని దర్బారులో అందరి ముందు నేను బయట పెట్టనివ్వను. చివరికి దీనికోసం నీ ప్రాణాలు తీయాల్సొచ్చినా తీస్తాను కైకాల. నన్ను క్షమించు ప్రతాప్. ఒకసారి నీ గొర్రెని దొంగిలించాను. నన్ను కూడా క్షమించు మదన్. నీ గొర్రెని జంతువులు ఎత్తుకెళ్ళిపోలేదు. నిజానికి నీ గొర్రెని దొంగిలించింది నేనే. వద్దు వద్దు, నాకు ఈ కూరగాయలకి ధనం అక్కర్లేదు. నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు కుళ్ళిపోయిన పాడైన కూరగాయలు అమ్మాను. అది కూడా ఎక్కువ ధరకు తక్కువ తూకం వేసి. ఇదిగో భాస్కర్, నువ్వు కూడా కూరగాయలు తీసుకువెళ్ళు. నేను శారదా గారికి ఎక్కువ ధరకి పాడైన కూరగాయలు అమ్మాను. అది కూడా తక్కువ తూకం వేసి. తీసుకువెళ్ళు భాస్కర్. ఈ యుక్తి బాగానే పనిచేస్తోంది. అంటే ఖచ్చితంగా కైకాల కూడా తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. నాకు నమ్మకం ఉంది. దాంతో మా నాన్నగారు ఎక్కడున్నారన్న విషయం గురించిన వివరాలు నాకు తెలుస్తాయి. గుండప్ప 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 గుండప్ప. అందరూ వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంటే ఈ గంటి కుమార్ బాబాయ్ ఈ పహల్వాన్ని ఉతికేస్తున్నాడు. అరే 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 బాబాయ్, నువ్వు ఏం చేస్తున్నావు? చేయనివ్వండి. నేనే స్వయంగా చెప్పాను నన్ను తనివి తీరా కొట్టమని. ఇంతకాలం నేను నా బలాన్ని ఉపయోగించి వీరిని చితకబాదాను. అందుకే నా పాపాన్ని కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే నేను స్వర్గానికి వెళ్ళాలి. రండి, ఇంకా కొట్టండి. నా పాపం పోవాలి. కొట్టండి. భాస్కర్, ఇతను చాలా చెడ్డవాడు. అలాగా? అయితే అతని కోరిక తీర్చే బాబాయ్, కానివ్వు. ఎంత పని జరిగిపోయింది. మీరు ఏం చేస్తున్నారు? గురుగారు, మేము మీ అందరమైన చిత్రపటానికి పూలమాల వేశాము, అంతే. మీకు అసలు సిగ్గు లేదా ఏంటి? ఒక బ్రతికున్న మనిషి చిత్రపటానికి పూలమాల వేస్తారా? అడ్డుకోకండి గురువుగారు, మమ్మల్ని అడ్డుకోకండి. మీ చిత్రపటానికి మేము పూలమాల వేసి మా జన్మల పాపాన్ని కడిగేసుకుంటున్నాము. ఇలా ఎవరైనా పాపాలు కడుక్కుంటారా? యుద్ధుడా, కపటి, పాకండి, సిగ్గులేదు. మీకంత ధైర్యం? నువ్వు నన్ను ఇవన్నీ అంటున్నావా? లేదు గురుజీ, మేము అలా అనడం లేదు. మేమిద్దరం మీకు తెలియకుండా ఈ విధంగా మిమ్మల్ని అనేవాళ్ళం. ఆ దుష్కర్మలకి ప్రాయశ్చిత్తం చేస్తున్నావు గురువు గారు, క్షమించండి. మా ఇద్దరి వల్ల మరో చిన్న పొరపాటు జరిగింది. ఇంకా ఏం మిగులుందని? మీ ముఖాన్ని నల్లగా మార్చాం కదా, జుట్టుకు నల్ల రంగు వేస్తామని. దానికి కూడా మేమిద్దరమే కారణం. మేము కావాలనే చేశాము, మీ ముఖం అంతా నల్లగా మార్చేయాలని. అంతేకాదు, మీకు ఇంకో అబద్ధం కూడా చెప్పాము. రాజకుమారి దేవయాని గారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అని. కానీ నిజమేంటంటే ఆమె ఎప్పుడూ ఆ విధంగా అనుకోలేదు.
గురువు గారు, మీరు మా ఇద్దరిని కొట్టరా? ఇప్పుడు నేను మీ ఇద్దరినీ కొట్టి నా దుష్కర్మల సంఖ్యను పెంచుకోవాలనుకోవట్లేదు. నేను స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను, నరకానికి కాదు. అందుకే మీ పాపాత్ములకు శిక్ష ఏంటంటే మీ ఇద్దరు కూడా మీ దుష్కర్మలకు శిక్ష మీకు మీరే ఇచ్చుకోవాలి. మాకు శిక్షని మేమే విధించుకోవాలా? అంటే ఇవాల్టి నుంచి ఈ ప్రపంచం పూర్తిగా అంతమయ్యే వరకు మీరిద్దరూ ఒకరి చెంప మీద ఒకరు కొట్టుకోవాలి. అది కూడా ఆపకుండా. మీ ఇద్దరిలో ఎవరైనా సరే ఆపితే నేను వాళ్ళను తలక్రిందులుగా వేలాడదీస్తాను. క్షమించండి మనీచార్య గారు. నన్ను కూడా క్షమించండి ధనిచారి గారు. ప్రారంభించండి. ఇదేంటి, భాస్కర్ చెప్పిన అబద్ధంలో వాళ్ళమ్మ కూడా ఇరుక్కుంది. ఒక పని చేస్తాను, ఈవిడికి నేను నిజం చెప్పేస్తాను. ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కటిగా వీటిని చేర్చి పెట్టాను, కానీ ఇప్పుడు దాచిపెట్టుకుని ఏం లాభం? ఈ ప్రపంచమే అంతమైపోతుందిగా. నేను వీళ్ళందరినీ ఎంతో నిందించాను. దీనికి ప్రాయశ్చిత్తంగా వీటిని అందరికీ పంచిపెట్టడమే మంచిది. భగవంతుడా, నా పొరపాట్లకు నన్ను క్షమించు తండ్రి. అమ్మా శారద, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ నగలన్నీ మాకు పంచిపెట్టేస్తున్నారు. లేదు లేదు, భాస్కర్ చెప్పింది కూడా నిజమే కదా. అందరూ తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. ఎందుకు నాకు పాపాన్ని మూటగడుతున్నారు? లేదు లేదు, కొట్టు, నువ్వు నన్ను కొట్టు కొట్టు. నేను ఒక భార్యనయ్యుండి నా భర్తను ఎలా తన్నగలను? లేదు, నన్ను తన్నాల్సిందే. అసలు ఏం జరిగింది? ఏంటి విషయం? విషయం ఏంటంటే, నేను నా భార్యని తన్నమని అడుగుతున్నాను, కానీ తను నన్ను తన్నడం లేదు. నువ్వు నీ భార్యతో తన్నించుకోవాలని ఎందుకంత ఆతృతతో ఉన్నావు? ఎందుకంటే ఇన్నేళ్లుగా ప్రతిరోజు మేమిద్దరూ పడుకున్న సమయంలో నేను తనని తన్నేవాడిని. తను దానికి విసిగిపోయి నేల మీద పడుకుంటే నేను ప్రశాంతంగా మంచం మీద పడుకోవచ్చు అనుకున్నాను. దీని గురించి ఆమెకు అస్సలు తెలీదా? తెలీదు. ఎందుకంటే తనకి అబద్ధం చెప్పేవాడిని, నిద్ర అవస్థలో అలా తన్నేవాడినని. అసలు నిజం ఏంటంటే నేను తనని కావాలని తన్నేవాడిని. అందుకే నేను ఈ దుష్కర్మకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాను. అందుకే నేను ఏమనుకున్నానంటే, ఎన్ని సంవత్సరాల్లో తనని ఎన్నిసార్లు తన్నానో అన్నిసార్లు తను నన్ను తన్నాలని. లేదు లేదు, నేను అలా ఎప్పటికీ చేయలేను. అలా చేయకపోతే నేను స్వర్గానికి ఎలా వెళ్తాను? కానీ నేను అలా చేస్తే అప్పుడు నేను నరకానికి వెళ్తాను. ఓహోహోహో, భర్త భార్యతో తన్నించుకోవాలి, భార్య భర్తను తన్నకూడదు, ఇద్దరూ స్వర్గానికి వెళ్ళాలి కూడా. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేది ఎలా? ఒక ఉపాయం ఉంది. చూడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ భార్యని తంతూనే ఉన్నావు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతం అయిపోయేంత వరకు నువ్వు నీ భార్యకి కాళ్ళు పడుతూ ఉండు. నేను అలా చేయించుకోలేను. నేను ఒక భార్యనయ్యుండి నా భర్తతో కాళ్ళు ఎలా పట్టించుకోగలను? అలాగా? అయితే నీ భర్తని నరకానికి పంపిస్తావా? ఇది పతివ్రతా ధర్మానికి విరుద్ధం కాదా? చూడు, నువ్వు నీ భర్తను స్వర్గానికి పంపించడంలో వారికి సహాయం చేయకపోతే వారి పాపానికి నువ్వు భాగస్వామి అవుతావు. వారి దుష్కర్మల ప్రాయశ్చిత్తానికి నువ్వు సహాయం చేస్తే పుణ్యము వస్తుంది, స్వర్గానికి కూడా వెళ్తావు. ఇద్దరు స్వర్గంలో కలిసి ఉండొచ్చు. నిజమా? వెంటనే ఇంటికి వెళ్ళి నీ భర్తతో కాళ్ళు పట్టించుకో. తెలివితేటల్లో తండ్రి పోలికే వచ్చింది. తండ్రిలాగే పుత్రుడు కూడా తెలివైన వాడే. మొహం చూస్తే అలా అనిపించదు, కానీ తెలివైతే బాగానే ఉంది. మొహం చూస్తే తెలియదు, కానీ తెలివైతే బానే ఉంది. క్షమించాలి, నేనెప్పుడూ మీ పట్ల తప్పుడు భావనతోనే మెలిగాను. నన్ను కూడా క్షమించు, నేను అంత దగ్గర మీ గురించి చెడుగా చెప్పాను. ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళల్లో ఎవరూ కూడా ఇక్కడ కాపలా కాయడం లేదు. నేనిక్కడ ఉన్న విషయం కూడా వీళ్లకు తెలియదు. అసలు ఏంటిది? ఏం జరుగుతోంది? దేవి, ఆమ్రపాలి, వీళ్ళందరూ వీరి దుష్కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు.
నేను చెప్పానుగా వీళ్ళందరిలోనూ మార్పు వచ్చింది కదా. మీరు ఇక వెళ్ళొచ్చు. అవును భాస్కర్, నువ్వేదైతే చేసావో అది నిజంగా అద్భుతం, ఆశ్చర్యకరంగా ఉంది. కానీ నువ్వొక పెద్ద మొద్దువి, కానీ నిజాయితీ గల మనిషివి. మ్మ్. నువ్వు చేసిన ఈ ఒక్క మంచి పనికి మీ అమ్మకి కూడా మంచే జరిగింది. తన లోభాన్ని త్యజించింది. అంటే అంటే ఏమిటంటే మీ అమ్మ తన విలువైన నగలన్నిటినీ ఇరుగు పొరుగు వాళ్లకు పంచేసింది. ఓరిని ఆమ్రపాలి, ఆమ్రపాలి, ఎక్కడ? ఏంటి కాంత, ఏమైంది? మంచిదైంది ఇక్కడే కనిపించావు. నేను నీకు క్షమాపణ చెప్పాలి. నాకు క్షమాపణ? చెప్పు, నాకు క్షమాపణ ఎందుకు చెప్పాలి? నేను దుష్కర్మ చేశాను, దానికోసమే. నాకు నీ మీద ఈర్ష్య ఉండేది. ఈర్ష్య? అది నా మీద ఎందుకు? ఈ భాస్కర్ తను నా చిన్ననాటి స్నేహితుడు కదా. నేను ఎప్పుడు చూసినా సరే నువ్వు తనతో. శాంతించు కాంత, శాంతించు. ఏమిటి ఏదేదో మాట్లాడుతున్నావు? శాంతించు. లేదు లేదు, ఇవాళ నన్ను మాట్లాడనివ్వు. ఆమ్రపాలి, నువ్వు తనతో ఎప్పుడు చనువుగా మాట్లాడినా నాకు నీ మీద ఈర్ష్య కలిగేది. ఎప్పుడైనా భాస్కర్ నీతో మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఈర్ష్య కలిగేది. అంతేకాదు, నాకు బదులుగా తను నీతో స్నేహం చేసినప్పుడు నాకు నీ మీద ఎంతో ఈర్ష్య కలిగింది. ఆపు ఆపు, చాలు కాంత. ఎందుకు ఇవన్నీ చెప్పి అమృపాలి దేవిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది కాదు, చెప్తున్నాను. ఇప్పుడు నాకు నీ గురించి కూడా చింత కలుగుతోంది. అసలే సమయం తక్కువగా ఉంది. అందుకే నువ్వు కూడా నీ దుష్కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకో. సరేలే, ఇప్పుడు నేనే నీ దుష్కర్మలకు కూడా ప్రాయశ్చిత్తం చేస్తాను. నా దుష్కర్మల? ఆమ్రపాలి, నువ్వు భాస్కర్ని కూడా క్షమించేసేయ్. ఒకసారి నీ గదిలోకి వచ్చి తను నెమలి పింఛాన్ని దొంగిలించే ప్రయత్నం చేశాడు. చెప్పు, నువ్వు నా మాట వింటావా లేదా? మహారాణి, ప్రపంచం అంతా అంతం కాబోతుంది. ఈ సమయంలో నేను ఎలాంటి దుష్కార్యము చేయను. హత్య వంటి దుష్కర్మలు అయితే అసలు చేయను నేను. సరే, అయితే నువ్వు నా మాట వినొద్దు. కానీ ఒక్కసారి నువ్వు బాగా ఆలోచించుకో. ఒకవేళ ఈ ప్రపంచం అంతం కాకపోతే, ఒకవేళ ఈ భూమి అంతం కాకపోతే అప్పుడేమవుతుంది ఆలోచించు. నేను నీ కుటుంబాన్ని ఏం చేస్తాను, నీ కుటుంబాన్ని ఎలా శిక్షిస్తానో దాని గురించి నువ్వు కలలో కూడా ఊహించలేవు. మహారాణి, అలా చేయకండి. మీరు ఎలా చెప్తారో అలాగే చేస్తాను నేను. మహారాణి, ఎవరి వ్యక్తి? ఇతనితో ఏం పని చేయించాలనుకుంటున్నారు?